అందరికీ జై భీమ్. రాష్ట్రంలో 2 రోజుల నుంచి ఒక పాఠశాలలో విద్యార్థుల్ని దారుణంగా దూషించిన ఉపాధ్యాయుడు. ఇతని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? నేను బ్రీఫ్గా చెప్తాను. ఈ విషయం అందరు విన్నారు, కానీ మన కోణంలో కొన్ని కొత్త విషయాలు మీకు తెలిస్తే దీనికి సంబంధించి కామెంట్ అయితే చేయండి. మీరు లైక్ కొట్టాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ విషయంలో న్యాయంగా నిబద్ధత కలిగి కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నేను ఏ పేర్లు కూడా ఏం చెప్పను, ఈయన అంతా యువర్ ఛాయిస్ అన్నట్టుగా మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే దళితుల పిల్లల్ని పాఠశాలలో నువ్వు దళితుడివి అని గుర్తు చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి పనిని 10 మందిలో అసభ్యకరంగా మాట్లాడుతూ, హేళన చేస్తూ, విక్కిరిస్తూ మాట్లాడుతూ చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళు అయితే తిరిగి వాడి చెంప పగలగొట్టేవాళ్ళు అనుకోండి, చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేయలేరు కదా. గురువు గారు అంటే నమస్కారం పెడతారు, చదువు చెప్తే చెప్తాడు, లేకపోతే లేదు, అంతేగాని వాళ్ళు ఏదైనా మాట్లాడితే టీచర్ మమ్మల్ని తిట్టారు కొట్టారు అనుకుంటారు. కానీ కక్షతోటి కుల గజ్జి అనేది, కుల జాడ్యం అనేది గట్టిగా నరనరాన జీర్ణించుకొని పోయి ఆ కుల కక్ష గజ్జిని పిల్లల మీద బలవంతంగా రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది టీచర్ల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన రాష్ట్రంలో చాలా చూసాం. చాలా చోట్ల విద్యార్థుల్ని, ఒక గవర్నమెంట్ స్కూల్సే కాదు ప్రైవేట్ స్కూల్స్లో కూడా దళిత విద్యార్థుల్ని హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నేటికి ఇంకా కనిపిస్తూ ఉంది. ఏం దళితుల పిల్లలు చదువుకోకూడదా? దళితుల పిల్లలు మంచి ర్యాంకులు సాధించకూడదా? దళితుల పిల్లలు బట్టలు శుభ్రంగా లేకపోతే వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఉండదా? వాళ్ళ అభివృద్ధి చెందలేరా? ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? అసలు ఆ జిల్లా కలెక్టర్ని ఫస్ట్ ఒకసారి ఆలోచిద్దాం. అసలు ఆ పిఠాపురం, ఆ డిస్టిక్, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్స్లోనే ఎక్కువగా కులజాడ్యం, కుల గజ్జి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఆ ఏరియాకి పోతే మీరు ఏ కులం అని అడుగుతారు. ఎవరన్నా పరిచయం చేసుకుందామంటే మీరు ఏటోళ్ళు అని అడుగుతారు. ఏటోళ్ళు అయితే వీడికెందుకు ఏటోళ్ళు అయితే ఇలాగా వ్యంగ్యంగా ఎగతాళిగా మాట్లాడతారు. అంటే ఈ కులజాడ్యం అనేది ఇటు కృష్ణా గుంటూరు నుంచే పోయింది అనుకోండి, ఇటు నుంచే వెళ్ళిపోయింది, అటు పాగిపోయింది. కాకపోతే ఈ కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో దళితులు కొంచెం చదువుకొని కొంచెం అంటే గత పరిస్థితి కన్నా కూడా కొంచెం మెరుగైన పరిస్థితులు మంచి పొజిషన్కి వెళ్ళారు. అంటే రిజర్వేషన్ ద్వారా కావచ్చు, లేకపోతే కష్టపడి ఓపెన్లో సాధించవచ్చు, ఉద్యోగరీత్యాగా సొసైటీలో తిరిగే విధానంలో వాళ్ళ హావభావాల్లో మార్పులు వచ్చేసాయి. చదువులో పూర్తి స్థాయిలో మంచి స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి దళితులు. మరి ఆ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇంకా కొంత వెనకబాటుతనం ఉంది. కొంతమంది అభివృద్ధి చెందారు, కానీ ఇంకా వాళ్ళ మాటలు అవి వింటూ ఉంటే, అంటే మేము మేబీ ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాతో పోలిస్తే వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం వెనకబాటుతనంగా ఉంటుంది. సో అంత మాత్రానే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఏ వృత్తి అయితే చేస్తారో తల్లిదండ్రులు, ఆ వృత్తి పేరుతో ఈ పిల్లల్ని తిట్టడం అనేది ఆ ఉపాధ్యాయులకు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఇది న్యాయం ఒకసారి ఆలోచించండి. దీనికి సంబంధించి కామెంట్ చేయండి. సో ఈ తర్వాత విషయం చూస్తే, పిఠాపురంలో దళితులు బహిష్కరణ జరిగింది, దళితుల మీద దాడి జరిగింది. ఒక దళిత కుటుంబీకుడు ఎలక్ట్రికల్ వర్క్ చేసేటువంటి వ్యక్తి కరెంట్ షాక్తో మృతి చెందారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఏరియా, అదేవిధంగా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో చాలా జరిగినాయి. కానీ ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులు ఇద్దరు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, అన్ని శాఖలకు అన్నటువంటి ప్రప్రథమంగా ముందుండే శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత గారు. వీళ్ళ కాన్స్టిట్యున్సీలోనే రకరకాల విచిత్రాలు జరుగుతున్నాయి. మళ్ళీ అది కూడా దళితుల పైనే. నేను దళితుల పక్షపాతిని,
దళితులంటే నాకు ఇష్టం అని చెప్పి ఊగిపోయి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన నియోజకవర్గంలో రకరకాల విషయాల్లో దళితులు ఇబ్బంది పడుతున్నారు, ఎన్నో జరిగితే ఒక్క విషయంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఇప్పటికి స్టిల్ మీరు ఎక్కడైనా చూసుకోండి, పలానా దళితులు ఇలా అన్నారు, నేను క్షమాపణ చెప్తున్నాను, అటువంటి వారికి శిక్ష పడుతుంది అని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా చెప్పలేదు. ఇది నిజం, మీరు కావాలంటే ఎక్కడైనా చూసుకోండి. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇంకా పైగా గతంలో దళితులు వెలివేత జరిగినప్పుడు స్థానిక ఆర్డీఓ కావచ్చు, ఆ జిల్లా కలెక్టర్లు కావచ్చు, రాతపూర్వకంగా వీళ్ళ సొంత తెలివితేటలు ఉపయోగించి దళితుల మీద కేసు పెట్టనీయకుండా చేశారు. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళి కూడా మీరు ఇంకొకసారి చేస్తే మీ మీద కేసు పెడతామని చెప్పేసి వాళ్ళ బెదిరించిన పరిస్థితులు ఉన్నాయి. చూడండి, అగ్రవర్ణాల దాడికి బలైపోయి దెబ్బతిని గందరగోళమైన పరిస్థితుల్లో వాళ్ళనే బెదిరించేటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు చేస్తున్నటువంటి పనులు. సో వీటన్నిటిని కూడా అరికట్టే దిశగా దళితులు చైతన్యవంతం కావాలి ఫస్ట్. అది కానంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి మనం రోజు పేపర్లో చూస్తూనే ఉండాలి, అయ్యో పాపం అంటూనే ఉండాలి. సో ఆ టీచర్స్కి ఎవరైతే ఆ పిల్లల్ని అసభ్యంగా మాట్లాడారో ఆ టీచర్స్ని సస్పెండ్ చేస్తారట అన్నారు. సస్పెండ్ చేయలేదు, పక్క స్కూల్కి ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు అన్న మాట నిజమేనని చెప్పి స్థానిక ఎంఈఓ రిపోర్ట్ ఇచ్చారు. అది న్యూస్లో కూడా సర్క్యులేట్ అవుతుంది. ఆయన మాటలు తప్పు బట్టి ఆయన తప్పు చేశాడని చెప్పేసి నిర్ధారించి అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అతను సస్పెండ్ చేయాలి, అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇవేమి చేయలేదు. చేయకుండా ఆయన పక్క స్కూల్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఏం జరుగుతుంది ఇక్కడ? భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితులు బహుజనులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఈ సెక్షన్స్ ద్వారా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ ఎస్సీస్కి, ఎస్టీస్కి, బీసీ మైనారిటీస్కి ఇవ్వటం జరిగింది. వీటన్నిటిని కూడా మరి ఎలా ఉపయోగిస్తున్నారు? కనీసం ఒక్కరోజన్నా ఆ ఉపాధ్యాయుడు లోపల పెడతారా? విద్య లేనివాడు కాదు ఎంత పశువు, కొలగజ్జితో కొట్టుకుంటున్నటువంటి వాడు ఎంత పశువు. అలాంటి వాడిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి లోపలేసేసి కుమ్మెదిలి పెట్టాలి. అంతేగాని కలెక్టర్లు, ఆర్డీఓలు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు కూడా ఆడికి సపోర్ట్ చేస్తే ఆడు రేపు పొద్దున ఇంకో స్కూల్కి వెళ్ళి అక్కడ కూడా అదేగా చేసేది. తెలీదా? ఇది మీకు తెలీదా? గమనించలేదా? ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? అట్లాంటి వాడిని ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాడిని అరెస్ట్ చేసి లోపల ఎందుకు వేయలేకపోతున్నారు? సో నేను మాట్లాడుతుంది ఎమోషనల్ కాదు. రాష్ట్రంలో దళితుల పైన దాడులు అనేవి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. వీటిని ఖండించడం వరకే దళిత సంఘాలు, దళిత మేధావులు, దళిత నాయకులందరూ కూడా సరిపోతుంది. కానీ ఒకటి అయిపోయేసరికి ఇంకోటి జరుగుతూనే ఉంది. ఆగిపోయే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇలాంటి జరగాలంటే లా అండ్ ఆర్డర్ దళితులకి అనుకూలంగా ఉండాలి. లేకపోతే ఫ్యూచర్లో రాబోయేటువంటి తరాల వారు ఎలాంటి పరిస్థితులకు మారతారో, ఒక నక్సల్స్ గానో, ఒక ఉగ్రవాదం గానో, ఒక తీవ్రవాదం గానో రకరకాల పరిస్థితులకు మారే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి పరిస్థితి తీసుకురానియద్దు. అలాంటి పరిస్థితి తీసుకురానియకుండా ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పుని మొదట్లోనే తుంచేయాలి. ఆ తప్పు జరగకుండా క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంకొకటి ఎవడో కూడా తప్పు చేయకుండా ఉంటాడు. వాడిని సస్పెండ్ చేయకుండా, వాడి మీద ఎఫ్ఐఆర్ చేయకుండా వాడిని పక్క స్కూల్కి పంపిస్తే వాడు ఏం చేస్తాడు? వాడు మరలా అదే చేస్తాడు. అక్కడ పిల్లల్లో కూడా కులాలని చిచ్చుని రెచ్చగొట్టి గందరగోళం చేస్తాడు ఆ స్కూల్ని. అదే చేయమను. ఇదా ప్రకాశం జిల్లానో లేకపోతే గుంటూరు జిల్లాలోనో నెల్లూరు జిల్లాలో చేయమను. వాడు తాట తీస్తారు దళితులు. వాడు చేసే పని అంత చీప్గా ఉందా నీకు? నువ్వేమైనా పైన నుంచి ఊడిపడ్డావా పిల్లల్ని మాట్లాడటానికి? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఉపాధ్యాయులు ఎవరైనా సరే, నేను ఈ వీడియో కేవలం ఉపాధ్యాయుల కోసమే చేస్తున్నాను.
మీ మనసులో మీకు కుళ్ళు కుట్ర కులాల మీద కులగజ్జి కులజాడ్యం కుల మతం ఉంటే మీరు స్కూల్ బయటే వదిలిపెట్టేసి మీ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి స్కూల్కి వెళ్ళండి. మేము ఇలానే వెళ్తామంటే అన్ని రోజులు ఇలాగనే ఉండవు, పరిస్థితులు మారుతూ ఉంటాయి. అది మీ ఇష్టం. థ్యాంక్ యూ.